మరొక అద్భుతమైన పాట వినేసాము ఆదిత్య మ్యూజిక్ ద్వారా. నిజంగా శర్వానంద్, నిత్య మీనన్ హీరోయిన్స్ అని అనౌన్స్ చేయగానే ఖచ్చితంగా ఇది ఒక క్యూట్ పేర్ అవుతుంది అని ఆడియన్స్ అందరూ అనుకున్నారు. వాళ్ళ జడ్జ్మెంట్ ఏ మాత్రం తప్పు కాదండి. 100% కరెక్ట్. వాళ్ళు ఎంత అందంగా ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు. అండ్ ఈ క్రెడిట్ జ్ఞానశేఖర్ గారికి కూడా ఇవ్వాలండి. బికాస్ వేదం, కృష్ణం వందే జగద్గురుం కంటే కూడా ఈ చిత్రం ఎందుకో చాలా విజువల్ ట్రీట్గా ఉంటుంది అని అనిపిస్తోంది. సో మరి మన ఊహ ఎంతవరకు కరెక్టో తెలుసుకోవాలంటే చిత్ర విడుదల వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికి ఈ పాట మీద డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. శ్రీధర్ డాన్స్ ట్రూప్ రెడీగా ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ శ్రీధర్ డాన్స్ ట్రూప్ ఆన్ ద స్టేజ్. Jana Hari Ay Ay Ho Jana Hari Ay Ay Ho Jana Hari Ay Ay Ho Jana Tere Tera Ho Jana Hari Ay Ay Ho Jana Hari Ay Ay Ho Jana Hari Ay Ay Ho Jana Tere Tera ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే గుండెలో ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సంతాల నీరే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయలే Ho Jana Hari Ay Ay Ho Jana Hari Ay Ay Ho Jana Hari Ay Ay Ho Jana Tere Tera ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే నీ కోసమే ఎదనే గుడిలా ఇలా మలిచిన మనసే నీ కానుకై నిలిచి తనువే నవరసమే నీ వంట పరవశమై జన్మంతా పరిచయమే పండాలంట ప్రేమై ఇంకా ఇంకా మరి మరి నీ కవ్వింత తిరియగనా ఒళ్ళంతా కలిగెనులే ఊపులకింత ఎంతో వింత నువ్వు వినా జగమునా నిలుతునా ప్రియతమా వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సంద్రాల నీరే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయలే ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే గుండెలో ప్రాణంగా నీవే నిండంగా
పూచేటి పూలన్నీ హోయాలే Thank you for the beautiful compositions to the dance troupe. TeaTimeNews.com presents Malli Malli the Rani Roju audio release Vedika powered by Lot Mobiles and Shreyas Fashions. ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ ఇంకా ఎన్టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. హోల్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సుందర్ గారు స్వరపరిచినటువంటి పాటలు ఒక్కొక్కటి మనం వింటూ ఉన్నాము. ఇప్పటికి 2 పాటలు అద్భుతమైన సాంగ్స్ మనం విన్నాము. చూస్తుంటే లవర్స్కి బాగా కనెక్ట్ అయిపోయేలా ఉన్నాయి సార్ సాంగ్స్. నిజంగా వినడానికి అలానే ఉన్నాయి, విజువల్స్ కూడా అలానే ఉన్నాయి. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ క్రూ ఆఫ్ మళ్ళీ మళ్ళీ ది రాని రోజు. ఇక మన థర్డ్ సాంగ్లోకి వెళ్ళిపోదామండి. ఈ పాటని లాంచ్ చేయడానికి గెస్ట్లని ఇన్వైట్ చేసే ముందు గెస్ట్లని ఇన్వైట్ చేయడానికి ఐ రిక్వెస్ట్ అవర్ యంగ్ ప్రొడ్యూసర్ వల్లభ గారు ఆన్ టు ద స్టేజ్ విత్ ఆల్ యువర్ అప్లాజ్. సో థర్డ్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ సత్తి రంగయ్య గారు. తెలుగు ఇండస్ట్రీకి నిజంగా ఒక పిల్లర్ లాంటి మనిషిని చెప్పుకోవచ్చండి. వెరీ బిగ్ ఫైనాన్సర్ ఇన్ టాలీవుడ్. సత్తి రంగయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో వారిని ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ ఆ ప్రొడ్యూసర్. అలాగే వీరితో పాటు ఐ రిక్వెస్ట్ గూడూరు నారాయణ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిం నగర్ క్లబ్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నారాయణ గారిని కూడా ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ వల్బా గారు వన్స్ అగైన్. మీ ఇద్దరు చేతుల మీదుగా థర్డ్ సాంగ్ వినాలనుకుంటున్నాం సార్ మేమందరం కూడా. ప్లీజ్ సాంగ్ number 3 please launch, and I wish all the best for the entire crew of Creative Commercial. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చాలా పెద్ద అద్భుతమైన సంచలనం సృష్టించబోతుందని నేను మనసారా ప్రేక్షక మహాశైలను కోరుకుంటున్నాను. వరించే ప్రేమ నీకు వందనం, సమస్తం చేశానికే అంకితం, నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన క్షణం ఒక యుగమై నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక ఆవేదన సల్పినాని ఆరాధన తెలిసే తెలిసే. వరించే ప్రేమ నీకు వందనం, సమస్తం చేశానికే అంకితం, నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన క్షణం ఒక యుగమై నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక ఆవేదన సల్పినాని ఆరాధన తెలిసే తెలిసే. సార్ ఏం చెప్పమంటారు శర్వానంద్? నిజంగా ఒక్క పాటని మించి ఒక పాట చాలా చాలా బాగున్నాయి. వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ ఫర్ దిస్ ఫిలిం. సో నిత్య మీనన్, నిజంగా ఒక క్వశ్చన్ అడగాలి నిత్య మిమ్మల్ని, ఇఫ్ యూ డోంట్ మైండ్. జనరల్గా హీరోయిన్స్ అందరికీ కూడా నెంబర్ గేమ్ అనేది ఒకటి ఉంటుంది, కానీ మీరు ఒక్కళ్ళు మాత్రం దాన్ని టోటల్గా పక్కన పెట్టేసి వచ్చిన క్యారెక్టర్కి 100% జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాట్స్ ద సీక్రెట్? What's the secret, Nitya? Please, just I want to know, please. I want to do good films, ante. So, when I hear a story like this, it excites me so much. I don't want to be under any number game and all. I just want to do a good film.
అండ్ ఇలా చూస్తే నాకు అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. దట్ ఈస్ వర్త్ ఎవ్రీథింగ్. ఎస్, థ్యాంక్ యూ. నిజంగా ఈ సినిమాలో మిమ్మల్ని చూస్తుంటే కూడా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా మా తెలుగు అమ్మాయి 100% తెలుగు అమ్మాయే అయిపోయారు మీరు ఆల్రెడీ. బట్ వన్స్ అగైన్ యూ ప్రూవ్ దట్. సో ఇప్పుడు నిత్య మీకోసం ఒక స్పెషల్ ఏవి ఒకటి రెడీ చేసాము. లెట్స్ వాచ్ దాట్. నిత్య మీనన్ ముద్దు ముద్దు మాటలతో చిలిపి నటనతో అలా మొదలైంది అందాల భామ నిత్య మీనన్ కెరియర్. ఆహా ఏం కన్నులు, ఓహో ఏం చూపులు, అవి కావా మాస్తులు. ప్రేమించక ముందరే ఈ తీయని కవితలు, తరువాత వికసురులు. నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న తరుణంలో గ్లామర్ ను పర్ఫార్మెన్స్ ను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సహజమైన నటనతో నంది అవార్డులనే కాకుండా ఆంధ్రప్రదేశ్ యువత గుండెల్లో రికార్డులను కూడా దక్కించుకుంది నిత్య మీనన్. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసుల ముసిరనే ఇది మరి ప్రణయమా ప్రళయమా. నటిగా మాత్రమే కాదు గాయనిగా కూడా తన ప్రతిభ చాటుకుంది నిత్య మీనన్. అందుకే నిత్య మీనన్ మన తెలుగమ్మాయి అంటే ఆశ్చర్యం లేదు. తో చెలిమే పెరిగి అది చనువుగా మారిందో, కథలో తెలియని మలుపే ఉందో. ఏమో నన్నే పిలిచావో, నువ్వే కలిసావో, మాయ చేసావులే. है मेरी जाना, ओ तू ही है मेरी जाना. అందం అభినయం కలబోతగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచిన నిత్య మీనన్ లవర్ బాయ్ నితిన్తో ఇష్క్ తర్వాత రెండోసారి కలిసి నటించిన గుండె జారి గల్లంతయింది సినిమాతో మరో లవ్లీ హిట్ సొంతం చేసుకుంది. ఆకాశం నేనై అంతటా ఉన్నా, తారల్ని నాపై మెరిసిపోలేవా. నీ అల్లరిలోనే తేలిపోతుంటే ఈ చెలిమే చెనువై చేరుకోలేవా. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు మరోసారి ఓ విభిన్న పాత్రలో మళ్ళీ ఇది రాని రోజు అంటూ హీరో శర్వానంద్తో జోడి కట్టింది. మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ప్రతిష్టాత్మక నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం నిత్య మీనన్ కి మరో ఘన విజయాన్ని అందించాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ నిత్య.